చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 rose plants in first row, 21 in second row, 19 in third row and so on. There are 5 rose plants in last row. Then how many rows are there in the flower bed అన్నాడు. ఒక పూల తోటలో మొదటి వరుసలో 23 గులాబీ మొక్కలు, రెండవ వరుసలో 21, మూడవ వరుసలో 19, ఇలా చివరి వరుసలో 5 గులాబీ మొక్కలు పెట్టాడంట. అయితే ఆ పూల తోటలో గల వరుసల సంఖ్య ఎంత అన్నాడు. సో దీనికి మీరు డయాగ్రామ్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో 27 గివెన్ డేటా ఏమి ఇచ్చాడో రాద్దాం. "23 plants in first row, 21 plants in second row, 19 plants in third row and so on, 5 plants in last row." ఇక్కడ 23 ఫస్ట్ రోలో ఉన్నాయి. ఇది ఎన్నో రోలో ఉన్నాయో మనకు తెలియదు. అంటే చూడండి, ఇప్పుడు నేను చెప్తా. సో 23, 21, 19 and so on 5. If we observe above data, it is in AP అంటే ఏంట్రా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో A is equal to ఫస్ట్ టర్మ్ ఎంత? 23. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? 21 minus 23. దట్ ఈజ్ ఈక్వల్ టు 19 minus 21, ఎయిదర్ ఆఫ్ ఇట్. 21 minus 23 హౌ మచ్? -2. కామన్ డిఫరెన్స్ తెలుసు అండ్ ఫస్ట్ టర్మ్ తెలుసు. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఏ రో మాకు తెలీదు. ఇది దీన్ని ఎంత అనుకుంటాం. లెట్ 5 plants are there in nth row. నాకు సో అప్పుడు మనం ఏం చేయాలి? nth టర్మ్ a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు nth టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ వచ్చి 23, ఇది nth టర్మ్, ఇది 5. ఎందుకంటే n రోస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ టర్ము, సెకండ్ రో కాబట్టి సెకండ్ టర్ము, ఇది ఎన్నో రో తెలియదు, ఎంత రో అనుకున్నాను కాబట్టి ఇది ఎంత టర్ము. ఎంత టర్ముకి ఫార్ములా ఏంట్రా? a ప్లస్ n-1 ఈజ్ ఈక్వల్ n ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 5. ఎంత టర్ముకి ఫార్ములా. సో ఏ ఎంత? 23 ప్లస్ n-1, n అంటే మనకు తెలియదు, 1 ఇంటూ d అంటే ఎంత వచ్చిందిరా? -2 ఈజ్ ఈక్వల్ టు 5. సో n ప్లస్ -1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 5 minus 23. n-1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 5లో 23 తీస్తే -18. ఈ మైనస్ పోయింది. n-1 ఈజ్ ఈక్వల్ టు 18/2. 2 9s are n ఈజ్ ఈక్వల్ టు 9 + 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇదే తెలుగు మీడియం వాళ్ళకి కావాలంటే ఇక్కడే రాస్తాను చూడండి. 23 అవసరం లేదులేండి, ఇక్కడ రాసేద్దాం కింద పక్కన ఇంకో పేజ్లో రాయనా. లెక్క ప్రకారం 23 గులాబీ మొక్కలను రాసుకోండి, నాకు అంత ఓపిక లేదే. రెండవ వరుసలో 21 మొక్కలు, మూడవ వరుసలో 19 మొక్కలు అండ్ సో ఆన్. చివరి వరుసలో 5 మొక్కలు అన్నాడు. ఓకే, 23, 21, 19 అండ్ సో ఆన్ 5 అనేవి అంకశ్రేణిలో ఉన్నాయి. a ఈజ్ ఈక్వల్ టు 23, d ఈజ్ ఈక్వల్ టు 21 - 23 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ ఈ చివరి వరుసని nth వరుస అనుకున్నాం అనుకోండి. సో nవ పదంకి ఫార్ములా ఏంటి? nవ వరుస
అనుకొనుము. సో nవ పదంకి ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు nవ పదము 5. సో a ఎంత 23 ప్లస్ n మైనస్ 1 అంటే n తెలీదు, d ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు 5. n మైనస్ 1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 23. 5లో 23 తీస్తే -18. n మైనస్ 1 ఇంటూ -2 ఈ మైనస్ పోయితే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 18/2. n ఈజ్ ఈక్వల్ టు 9 సార్ 9 ప్లస్ 1 n ఈజ్ ఈక్వల్ టు 10. సో మన ఆన్సర్ వచ్చి 10 వరుసలు ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ రాయాలి. Therefore, there are 10 rows in the flower bed. Okay, ठीक है.